మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2025 న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస ఫలితాలు చూద్దాం. సో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేసాం 2025 సంవత్సరంలోకి. సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్ళకి అనేది చూద్దాం. ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది, 13వ తారీఖు భోగి, అలాగే 14 మకర సంక్రాంతి, 15 కనుమ, అలాగే 17 కూడా సంకటహర చతుర్థి ఉంది. ఇక 25వ తారీఖు మాస శివరాత్రి ఉంది. మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి, కుజుడు 21వ తారీఖు తిరిగి వక్రించి, కుజు స్తంభం జరుగుతుందని చెప్పుకున్నాం కదా, తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి, 25 బుధుడు కూడా మకర రాశిలోకి రావటం, ఇక మాసాంతానికి 28వ తారీఖుకి శుక్రుడు మీనరాశిలోకి ఉచ్చ స్థితిలోకి రావటం. సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి. వృషభంలో గురుడు, అలాగే కన్యలో కేతువు, ఇక ధనుసు మకరాల్లో రవి, శని కుంభరాశిలో మూల త్రికోణం స్వక్షేత్రంలో, శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి, రాహు మీన రాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి సంబంధించి మనకి కనిపిస్తుంది కన్యా రాశి వాళ్ళకి. దీనిలో ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన బుధుడి యొక్క సంచారమే మనం తీసుకుంటే చతుర్థ స్థాన సంచారంలో ఉంటున్నారు ఆయన. ఒక పక్క ఈ రాశికి అర్ధాష్టమ రవిదోషం కూడా నడుస్తుంది కన్యారాశి వాళ్ళకి. చాలా వరకు వీళ్ళకి కొన్ని డొమెస్టికల్కి సంబంధించి కాదు, గృహపరమైన విషయాల్లోనూ కొన్ని ఆస్పెక్ట్స్లో ఉద్యోగపరమైన విషయాల్లో చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఏవేవో ప్రాబ్లమ్స్ అనేవి వెంటాడుతుండటం. సో ఇక్కడ చూస్తే రాశ్యాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో ఇలాంటి ఇంపాక్ట్స్ని కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి బుధుడు ట్రై చేస్తుంటాడు. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి మీ మానసిక ప్రశాంతత, మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో. అలాగే ఈ రాశికి షష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శత్రు విజయాన్ని, ఆరోగ్యంలో లాభాన్ని మీరు పొందుతూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. భాగ్యంలో గురుడి యొక్క సంచారం కూడా చాలా వరకు ఈ రాశికి ఎన్నో రకాల దోషాలను తగ్గించుకుంటూ ఉంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి వ్యాపారాభివృద్ధి కావచ్చు, మీ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ అయ్యే ఆస్కారాల్లో కావచ్చు. సో అలాగే ఈ రాశి వాళ్ళకి ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్లో కావచ్చు, అబ్రాడ్ కొన్ని ఫారెన్ ఛాన్సెస్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి 21వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఉంది. నీచ సంచారం కాకపోతే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో కుజు సంచారం ఉండటం వల్ల కొంతవరకు 21వ తారీఖు వరకు కూడా కొన్నిసార్లు అనవసరంగా మీ సర్కిల్లో కొంతమందితో చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చి కొన్నిసార్లు కొంతమందిని మీరు కొంచెం వదిలేసుకునే ప్రయత్నాలు కూడా చేసే ఆస్కారాలు ఉంటాయి. ఎంతైనా అది లాభం కలిగించడానికి, లాభం కోసమే మీరు చేస్తూ ఉంటారు. అది మనకు లాభం కాబట్టి అలా చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడి యొక్క లాభస్థాన సంచారం కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా కొద్దో గొప్ప బెనిఫిటే.
21 నుంచి ఇదే కుజుడు మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెనక్కి వెళ్తున్నాడు 10th హౌస్లోకి. ఇక్కడ ఈ జనవరిలో 21 నుంచి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో అనవసరమైన కొన్ని మార్పులు చేర్పులు, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన డిబేట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి లేకుండా తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు మీరు చేయటం అనేది మంచిది. సో ఈ రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలకు వస్తే శుక్రుడి యొక్క సంచారం మాత్రం అంత అనుకూలంగా లేదు. శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా లేని కారణంగా ధనపరమైన చికాకులు, కుటుంబపరమైన చికాకులు, ఫీమేల్ పర్సనాలిటీ ముఖ్యంగా ఆడవారి స్త్రీల వల్ల అనవసరంగా వివాదాలు, ఇలాంటివి ఈ యొక్క రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అందరికీ అంటే పనిచేసే పరిస్థితుల్లో మీ పరిస్థితిని బట్టి ఉంటుంది. అది ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే పక్కన జాగ్రత్తగా ఉండటం మంచిది అని. కాబట్టి ఆర్థిక పరంగా శుక్రుడి యొక్క సంచారం అంత యోగించని కారణంగా ధనపరమైన విషయాల్లో కొన్ని చిక్కులు, చికాకులు, రావాల్సిన ధనం ఆడటం, ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇక మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా ఈ రాశి వాళ్ళకి మనం సంబంధించి చూస్తే కనుక సో కొంతవరకు సరైన డెసిషన్ ఏది తీసుకోలేని పరిస్థితుల్లో ప్రజెంట్ ఇక్కడ మీ యొక్క పరిస్థితి ఉండే ఆస్కారం ప్రజెంట్ మాసంలో అయితే మనకి కనిపిస్తూ ఉంది. సప్తమంలో రాహు ఉన్నారు, అలాగే గురుడు కూడా వక్రించి ఉన్నారు జనరల్గా. సో ఇక ఈ కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే ఎడ్యుకేషన్ విషయాల్లో మకర సంక్రమణం 14వ తారీఖు నుంచి కూడా రవి యొక్క పంచమ స్థాన సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మరి పంచమ స్థానంలో రవి యొక్క అనుకూలత తక్కువ ఉంటుంది, పైగా శత్రుక్షేత్రం అయింది, పంచమాధిపతి షష్టమంలో ఉన్నాడు. కాబట్టి సంతానపరమైన విషయాల్లో పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కావచ్చు 14వ తారీఖు నుంచి కొంచెం ఎక్కువ శ్రద్ధ అనేది తీసుకోవడం మంచిది. సో అలాగే అర్ధాష్టమ రవి దోషం వారి రాశి వారికి ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా అనవసరమైన గృహపరమైన విషయాల్లో, మదర్ హెల్త్కి సంబంధించి గృహపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదో చికాకు, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. రాశి వాళ్ళు షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క దోషం, ఫాదర్ సపోర్ట్ లేకపోవటము, అనవసరమైనగా లాంగ్ జర్నీస్, ఫారెన్ ట్రావెల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఏదో అడ్డంకం రావటం, తప్పకుండా ఫాదర్ సపోర్ట్ తగ్గడం కావచ్చు, ఇక్కడ అనవసరమైన మీ సేవింగ్స్కి కొన్ని అడ్డంకులు వచ్చే ఆస్కారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని చక్కగా లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకుని లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకొని హిమకుంద మృణాలాభ శుక్ర నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే దశమస్థానంలో కూడా కుజుడు వచ్చే సమయంలో ఉద్యోగంలో మరి ఈ ఫైటింగ్స్ లేకుండా చూసుకోవాలి. సో మరి 10th కుజుడు ఉన్నప్పుడు ఉద్యోగంలో ఈ ఫైటింగ్స్ ఎప్పుడు ఉంటాయి? ఈ షష్టమ స్థానం శుక్రుడు వల్ల ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో చికాకులు ఎప్పుడు ఉండొచ్చు? అర్ధాష్టమ రవి దోషం వల్ల మానసిక ప్రశాంతత బాగా మనల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కడ ఉండొచ్చు అనేది, ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు ఈ మాసంలో, ఏ విషయాల్లో అనేది మనకి వీక్లీలో బాగా తెలుస్తుంది. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే బాగుంటుంది. అలాగే 2025 న్యూ ఇయర్ రాశి ఫలాలకు సంబంధించి ఈ ఇయర్ అయినా మా రాశికి ఎలా ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది. అంటే అన్ని రాశులకి చేయడం జరిగింది కాబట్టి మీ రాశికి కూడా ఉంది. చక్కగా 2025 ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.